రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి ప్రతి బ్యాలెట్ బాక్స్ లో చెల్లని ఓట్లే దర్శనమిస్తున్నాయి. ప్రతి బ్యాలెట్ బాక్స్ లో కనీసం 20 నుంచి 30 చెల్లని ఓట్లను గుర్తిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కు సంబంధించినటువంటి పట్టభద్రుల టీచర్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులంతా కూడా ఎప్పుడు ఫలితాలు రాబోతారో, ఎప్పుడు ఫలితాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంటే కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఓట్లను కట్టలు కట్టే ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లోపల కౌంటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది, కౌంటింగ్ పై గెలుపు ధీమాపై ఎటువంటి ఆశాభావం ఉందో నాకు అందుబాటులో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయనతో మాట్లాడదాం. ఎట్లా జరుగుతుంది సార్ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ? ఇప్పటివరకు కట్టలు కట్టేటువంటి ప్రక్రియ ముగిసిందా? ఎప్పుడు ఈ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కౌంటింగ్ ఏం స్టార్ట్ కాలేదండి. మార్నింగ్ 8 o'clock నుండి స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే 499 బూత్స్ ఉన్నాయి కాబట్టి 2,53,000 ఓట్స్ ఉన్నాయి కాబట్టి మనకున్నటువంటి 21 టేబుల్స్ లోపల కంప్లీట్గా సెపరేషన్ జరుగుతున్నది ప్రస్తుతం. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని, ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని, అంటే బూతుల వారీగా ఎన్ని చెల్లని ఓట్లు వస్తున్నాయి, ఎన్ని చెల్లే ఓట్లు వస్తున్నాయి అనే దానికి సంబంధించినటువంటి సెపరేషన్ ప్రాసెస్ ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 21 కౌంటర్స్ పైన సుమారుగా ఒక్కొక్క కౌంటర్ పైకి 4 బూతులకు సంబంధించినటువంటి డబ్బాలు వచ్చి చేరినాయి. 4 బూతులకు సంబంధించినటువంటి సెపరేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే అరౌండ్ ఒక 90 to 100 వరకు మనకు బూతులకు సంబంధించినటువంటి సెపరేషన్ జరిగింది. అంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఒక డబ్బా లోపల వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇది చూస్తుంటే 499 బూతులు కావచ్చు. నాకు తెలుసు నైట్ 8-9 కావచ్చు, 8-9 వరకు మనకు కంప్లీట్గా సెపరేషన్ జరుగుతుంది. సో 9 తర్వాత రియల్ కౌంటింగ్ అంటే వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు కౌంటింగ్లో ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువగా వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రతి బ్యాలెట్ బ్యాగ్స్లో ఒక 20 నుంచి 30 ఇన్వాలిడ్ ఓట్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. మీరు ఎన్ని చూశారు? ఎట్లా ఉంది ఇన్వాలిడ్ ఓట్స్ అంటే? 20 నుంచి 30 కాదు, చాలా వస్తున్నాయి. అంటే ఒక 700-800 బ్యాలెట్ పేపర్స్ ఉన్నటువంటి బాక్స్లో సుమారుగా 80-90 కొన్ని బ్యాలెట్ బాక్స్ లోపల, కొన్ని బాక్సెస్ లోపల 100 కూడా వచ్చినటువంటి నేపథ్యం మనకు కనబడతా ఉన్నది. అంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్గా. అంటే గ్రాడ్యుయేట్ ఇట్లా చెల్లని ఓట్లు వేయడం అనేది కొంచెం నాకు బాధను కల్పిస్తూ ఉన్నది. అండ్ అది ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్ ఓన్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనబడుతుంది. పర్టికులర్గా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ట్రెండ్ అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడే నిర్మల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ అంటే సెపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బట్ ఇది అన్ని చోట్ల ఉండకపోవచ్చు. అంటే కరీంనగర్కు వచ్చేటప్పటికి కొంత అవేర్నెస్ మిగతా జిల్లా కంపేర్ చేస్తే కొంత అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మిగతా జిల్లాలతో అంటే ఒక్కొక్క జిల్లా వారీగా, ఒక్కొక్క బూత్ వారీగా కూడా ఇట్లా వ్యాలిడ్ ఇన్వాలిడ్ యొక్క ఓట్ల రేషియో ఉంటుంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో కనబడినటువంటి మాత్రాన మిగతా జిల్లాలో కనబడాల్సినటువంటి రూల్ ఏం లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ వ్యాలిడ్ ఓట్స్ పక్కన పెట్టినట్లయితే ఇన్వాలిడ్ ఓట్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేది కొంచెం ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువగా వస్తే ఎవరికి నష్టం, ఏ అభ్యర్థికి ప్లస్ అవుతున్నట్టు కూడా ఒక అభ్యర్థిలో టెన్షన్ వాతావరణం కలిగినట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఇన్వాలిడ్ ఓట్స్ అయితే ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అయితే భావిస్తున్నారు? అంటే జనరల్గా ఓటింగ్ ప్రక్రియ పైన ఎవరికైతే క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్స్కు వెళ్ళరు. ఎవరికైతే కొంచెం అవగాహన లేకపోతే, అంటే జనరల్గా డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల లోపల ఉండి, వ్యవసాయ రంగం లోపల ఉండి, ఏదైనా పార్టీ అఫిలియేషన్తో కనుక ఉంటే పాపం వాళ్ళకు కొంచెం ఇన్వాలిడ్ ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేక ఇన్వాలిడ్ ఓట్స్ పెరుగుతున్నాయి. అంటే ప్రధానంగా పార్టీకి బాగా అఫిలియేట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటింగ్ సరళి పైన, ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మట్టుకు నాకు తెలిసి వాళ్ళు ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువగా వేశారని చెప్పేసి నేను పర్సనల్గా అనుకుంటున్నాను. సో అది జనరల్గా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అధికారులు ఈ పట్టభద్రులకు అవగాహన కల్పించలేకపోయారా, లేదంటే పట్టభద్రులు కొంత అవగాహన రాహిత్యం వల్లనే ఈ చెల్లని ఓట్లుగా వేస్తున్నట్టు ఏం చెప్తారు? సో ఎంత పెద్ద పిహెచ్డీలు, పీజీలు అయినా కూడా తప్పనిసరిగా ఓటింగ్ ప్రాసెస్ ఆ పర్టికులర్ బూత్ లోపల ఒక వ్యక్తి బూత్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక ఫిక్స్డ్ అండ్ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లోపల తప్పనిసరిగా మైండ్ లోపల చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అది ఎంత చదివిన వాళ్ళైనా కూడా. బట్ అవగాహన తప్పనిసరిగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉండాల్సింది. వాళ్ళు అంటే కల్పించలేకపోయారు వాస్తవానికి. సో అది కూడా నేను ఫీల్ అవుతున్నా. అంటే ఎంత పట్టభద్రులైనా కూడా తప్పులు చేస్తారండి, ఎనీబడి కెన్ డూ మిస్టేక్స్. బట్ అవగాహన ఉంటే కొంత తప్పులు అంటే మినిమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ అభ్యర్థులు మీరున్నారు కదా, ఎట్లా ఫస్ట్ ప్లేట్ గెలవబోతున్న భావిస్తారా, లేదా సెకండ్ ప్లేట్ వరకు ఈ కౌంటింగ్ కొనసాగుతుందా? ఎట్లా చూస్తారు? ఈ ప్రధాన పార్టీ అభ్యర్థి బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నారా? ఎవరు మీకు పోటీ అంటే?
ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే ఒక రిజల్ట్ అవుట్కమ్ అనేది పాజిటివ్గా ఎవరికి కూడా రాకపోవచ్చు. సెకండ్ ప్రయారిటీకి తప్పనిసరిగా వెళ్తుంది. సెకండ్ ప్రయారిటీ నాకు ఎక్కువ మొత్తంలో కన్సాలిడేట్ అయినటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది కాబట్టి సో సెకండ్ ప్రయారిటీతో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా నాకు కనబడుతుంది. అంటే ఇంకా అన్ని జిల్లాల యొక్క ట్రెండ్ ఇంకా రాలేదు కాబట్టి అన్ని జిల్లాల ట్రెండ్ అర్థమవుతే మనకు మన కాన్ఫిడెన్స్ అనేది చెప్పగలుగుతాం. మోర్ ఓవర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. ఇది బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అభిప్రాయం. అయితే ఇండిపెండెంట్గా బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నాను, నాకు తప్పకుండా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో అయితే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 25 చొప్పున ఓట్లను లెక్కపెట్టి డ్రమ్ములలో వేసినటువంటి పరిస్థితి